అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్. రాఖీ బంధన్ శుభాకాంక్షలు. ఇంతకీ ప్రశ్న ఏమిటంటే, రాఖీ బంధనము ఎవరు క్షేమం కోసం, ఎవరు రక్షణార్థం? అన్నకు చెల్లెల, చెల్లెలకు అన్న. తర్వాత అసలు రకరకాల రాఖీ కథలు ఉన్నాయి. వీటిల్లో అసలు ఏంటి ఆ కథా విశేషాల్లో దేనిని మనం ప్రధానంగా తీసుకోవాలి? ఉదాహరణకి ఎపిక్స్, మన ఇతిహాసాలలో నుంచి రకరకాల కథలు చెప్పుకుంటున్నారు. ఒకటేమో కృష్ణుడు, ద్రౌపది. ఇంకొకటేమో లక్ష్మీదేవి, బలిచక్రవర్తి. వినాయకుడు వాళ్ళ సిస్టర్ కూడా సంతోషిని మాత ఉంది. ఈ రకంగా కథలన్నీ ఉన్నాయన్నమాట పురాణ విధానాల నుంచి. అది కాకుండా ఇంకా కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు, రక్షాబంధన్ అనేది యాక్చువల్లీ భర్త అనే అతనికి రక్షణగా ఉండాలి, మాకు మిమ్మల్ని దేవుడు రక్షించాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కడతారని ఇంకొక కథా విశేషం. ఇన్ని రకాల కథా విశేషాలు ఉన్నాయన్నమాట. వీటిల్లో అసలు ఏది ఏంటి అని మనం విశేషాల్లోకి వెళ్తే, కృష్ణుడు ఒకానొక సందర్భంలో ద్రౌపదీ వస్త్రాభరణంలో కృష్ణుడు ఆమెని రక్షించడం జరుగుతుంది. ఎందుకు అంటే లోపల అంటే ఇవన్నీ లింక్స్ అన్నమాట. ఒకానొక సందర్భంలో కృష్ణుడు ఏదో అలా పళ్ళు తింటూ ఇట్లా పళ్ళు తింటూ కత్తి అలా తెగి చెయ్యి కొంచెం కట్ అవుతుంది. ఇమీడియట్లీ పక్కనే కబుర్లు మాట్లాడుతున్నటువంటి ద్రౌపది ఏ మాత్రం ఆలోచించకుండా తన చీర కొంగు ఇలా తీసి చింపి టకటకాని రక్తం రానికుండా కట్టేస్తుందట. ఇది కథ. అక్కడ ఆయన ఆమె యొక్క ఆ అభిమానాన్ని, ఇమీడియట్లీ ఆమె స్పందించిన తీరుకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆనందం పడిపోయి ఆయన ఆమెకి ఇంకా మనసులో పెట్టుకుంటారు. ఇంతే జరుగుతుంది అక్కడ. అంటే ఆమె ఒక చీర దాన్ని చింపి కట్టడం అంటే అది ఒక రక్షణ అనమాట. తన అన్నకి ఆ రక్తము ఏవి రాకుండా, అయ్యో అన్నకి ఇలా అయిపోయింది, అన్న మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, అన్నకి ఏం కాకూడదు అన్న ఒక భావన నుంచి. అయితే ఆ ఒక్క భావనకి ఆయన అలా బ్లెస్ఫుల్లోకి వెళ్ళి అలా బ్లెస్ఫుల్ చేస్తూ, ఇంకొక సందర్భంలో ద్రౌపది వస్త్రాభరణంలో ఎప్పుడైతే ఆమె ఏమీ చేయలేక అన్నా రక్షించు అనగానే ఇంకా అన్నీ వదిలిపెట్టి ఆయన ఏ క్షణం ఎట్టున్నది అలా వచ్చేసి ఇంకా ఆమెకి రక్షణార్థం ఆమెని రక్షించడం అనేది జరుగుతుంది. ఇది కథ. ఇంకొక కథలో లక్ష్మీదేవి బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి భర్త విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి తెచ్చుకునే ఒక కథా విధానంలో నుంచి బలిచక్రవర్తిని అన్నగా ఆయన అంత ఈజీగా పంపించడు కాబట్టి అన్నకి రక్షగా ఆమె కట్టినప్పుడు, సరే ఆయన బదులుగా అంటే రక్షాబంధన్ కట్టినప్పుడు తిరుగు బదులుగా ఆ చెల్లెలకి శుభశకున్ అని ఇస్తారండి. అంటే అది బహుమానం కావచ్చు, లేకపోతే ఏదైనా ఆమెకు సహాయార్థం ఒక వాగ్దానం కావచ్చు, లేదా ఒక వస్తువు కావచ్చు. శుభశకున్ అంటారు. అది తిరిగి ఇవ్వడం అన్నమాట. దాంట్లో నుంచి ఆయన ఆమె ఏం కావాలో కోరుకుంటే తిరిగి విష్ణుమూర్తిని కావాలని కోరడం, మళ్ళీ ఆయన ఇవ్వడం, వైకుంఠానికి వెళ్ళడం, ఇలా ఒక కథానిక ఉంది. ఇప్పుడు మనం కన్క్లూజన్లోకి వస్తే, ఇక్కడ అసలు ఎందుకు ఈ కట్టుకోవడాలు ఇవన్నీ? ఎవరు రక్షించాలని? ఓన్లీ అన్న నన్ను రక్షించు అని మాత్రమేనా? లేకపోతే నువ్వు రక్షణగా ఉండాలని చెల్లెలు కడుతుందా? మరి చెల్లెలకి రక్షణగా ఉండాలని అన్నని కోరుకుంటూ కడుతుంది ఏంటి ఇక్కడ ప్రధానమైన ఉద్దేశము? చూసినట్లయితే అంటే ఏ కథలో నుంచైనా, ఏ ఇతిహాసాల్లో నుంచైనా, మన కథా విధానాల్లో నుంచి ఒక బంధాలు, బాంధవ్యాలు, రిలేషన్స్కి ప్రధాన పాత్రని ఇచ్చారండి. అది ఎంత పెద్దగా ఇచ్చారంటే కదిలించలేనట్లుగా ఆ బంధాలను అలా ముడిపెట్టారనమాట. చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, కథల యొక్క ప్రధాన విధానాల ద్వారా అలా మనలో చొప్పించేశారు ఆ బ్యూటీ ఆఫ్ రిలేషన్స్ని. ఇక్కడ ముఖ్యంగా ఎవరికి అన్నప్పుడు, చెల్లెలనే ఆవిడ మా అన్న ఎప్పుడు రక్షింపబడాలి, ఎప్పుడు రక్షాబంధన్ బంధించడం. సో మా అన్న ఎప్పుడు రక్షణగా ఉండాలి, దేవుడు మా అన్నను
చల్లగా ఆశీర్వదించాలి అని ఆమె కొడుతుంది. నా చెల్లెలకి నేను ఎప్పుడు రక్షిస్తూ ఉంటాను, నా చెల్లెలకి నేను ఎప్పుడు రక్షణార్థంగా ఉంటాను అని అన్న అక్కడ ఆమెకి ఒక బ్లెస్సింగ్ ఇవ్వడం. ఈ రెండింటి మధ్య విషయం ఏంటి అంటే అండి, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అనేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఒక బంధం. అది ఆ బంధంలో నుంచి అన్నెప్పుడు నాకు ఇంత మంచిగా ఇంత చక్కగా భగవంతుడి ఇచ్చాడు, అన్న ఎప్పుడు చల్లగా ఉండాలి అని ఒక గ్రాటిట్యూడ్. నా చెల్లెలు ఇంత బాంధవ్యంతో నాతో ఉంది, నా చెల్లెలు ఎప్పుడు రక్షింపబడాలి, నేను ఎప్పుడు తనకు తోడుగా ఉంటాను. ఈ గ్రాటిట్యూడ్ అనేటటువంటి వర్డ్ ఉంది చూశారు, ఇది వర్డ్ కాదండి, మొత్తం సిస్టంలో ఇదే నడిపిస్తుంది అందరినీ. ఆ ఒక్క చిన్న భావన ఎదుటి వాళ్ళ వైపు మనకు ఉండడం వల్ల తెలియకుండానే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటిది అపారంగా ఉంటుంది. వాళ్ళ బ్లిస్ఫుల్నెస్ చాలు, అదే బ్లెస్సింగ్ అయిపోతుంది. మన కథా విశేషాల్లోకి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి మన కృతజ్ఞతాభావంతో కొలిసినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి తీరే వేరు. అర్జునుడు ఎప్పుడు పాండవులు కృతజ్ఞతతో కృష్ణుడితో ఉండడబట్టే కృష్ణుడు ఎప్పటికప్పుడు ఇంక వాళ్ళని అలా రక్షించుకోవడం అనేది ఉంటుంది. అదే కౌరవ వాళ్ళకి కృతజ్ఞత అనేది ఉండదండి. దానివల్ల వాళ్ళకి లాసింగ్సే ఉంటాయి, ఎక్కువ లాసింగ్సే ఉంటాయి. ఇదే విశేషాన్ని ఆర్ఎన్ బుక్స్లో కూడాను సీక్రెట్ అనే ఒక పుస్తకంలో గ్రాటిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. సో ఇక్కడ మనం టోటల్గా చెప్పొచ్చేది ఏమంటే, ఈ పండగలు ఇవన్నీ కూడా నుండి ఒక బ్యూటీ ఆఫ్ రిలేషన్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఒక మంచి గొప్ప విషయాన్ని అలా పటిష్టం చేసుకొని పట్టుకునేటట్లుగా ఉండే ఆ విధానాలతో ముడిపడినటువంటి వ్యవస్థ ఇది. కుటుంబ వ్యవస్థ ఎన్ని బంధాలకి ఇది ఒక రూపం ఇస్తుందో చూడండి. రాఖీ భావంలో నుంచి మన పెద్దలు మనకిచ్చిన కథలు, మన విశేషాలు, మనం ఆ మంచి హృదయాన్ని, మంచి బుద్ధిని ఎప్పుడు కలిగి ఉండి ఒకరికొకరు ఆ రకమైనటువంటి కృతజ్ఞతా భావాలతో బంధాలతో కలిసి ఉండాలని ముడిపెట్టినటువంటి ఆ సిస్టమ్ ఉంది చూశారు, అది మనం గమనించాల్సింది. ఈరోజు అన్న చెల్లెళ్ళు, ఈ కథలో ఇంకొక కథ కూడా అన్నాను కదా, భర్తకి ఇంట్లో వాళ్ళందరూ కూడా కడతారని ఒక కథ విధానం ఉంది అన్నాను కదా. ఏ కథలైనా భావన ఒకటే, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఈ సందర్భంలో ఎవరు ఎక్కడున్నా కూడా చక్కగా చాలా గ్యాప్లు ఉంటాయి, రకరకాలుగా కలిసి ఉండే ఫ్యామిలీస్ ఉంటాయి, కోపతాపాలతో ఉండే ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి పండుగలు పెట్టిందే తిరిగి హ్యాపీయెస్ట్గా ముందుకెళ్ళడానికి. కాబట్టి అన్నీ అలా పక్కన పెట్టేసి మళ్ళీ ముందుకెళ్ళి మీ బంధాలని, బాంధవ్యాలని విశేషంగా పరిరక్షించుకోండి. ఇవి ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్. ఎలా అంటే ఫస్ట్ బ్లెస్సింగ్ అండి, మీకు తెలియని రిలాక్స్ వచ్చేస్తుంది మైండ్లో. మైండ్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో, కూల్, కామ్, అక్కడి నుంచే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అయిపోతుంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఇచ్చేటటువంటి ఇంకొక రూప విధానాలే. మానసికమైన ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి మూల నాంది. కాబట్టి అన్నింటినీ అలా పట్టుకొని నడుద్దాం. సో ఐఎమ్ ఆల్వేస్ ఇలాంటి కొత్త దృక్కోణంలో నుంచి మీకు విషయాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇదే కథలోని లోపల ఉన్నటువంటి నిగూఢమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసమని ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లైక్ అండ్ కామెంట్ ఏమన్నా ఉంటే నాకు తెలియచేయండి. ఇంకా సరికొత్త దృక్కోణ విధానాలతో ప్రతి కోణం నుంచి మీకు ఆ వాస్తవికతను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఐఎమ్ జిఎస్ లతారాజు. ఐ వాంట్ టు సీ హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.